మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం ఏర్పడింది. స్టాల్స్ ను తొలగించేందుకు వచ్చిన మంత్రి దుర్గేష్ తో పాటు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ అడ్డుకున్నారు. మంత్రితో పాటు జనసేన నేతను నెట్టివేయడంతో రఘురామకృష్ణంరాజు గన్మెన్ తో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అరుపులు కేకలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. రఘురామ గన్మెన్ ను జనసేన కార్యకర్తలు పక్కకు నెట్టివేశారు. ఇక అమరావతిలో చిత్రకళ వీధి ప్రారంభోత్సవంలో గందరగోళానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్. బలరాం, గుంటూరులో అమరావతి చిత్రకళ వీధి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపుగా 1 కిలోమీటర్ పొడవుగా కూడా వివిధ రకాలైనటువంటి పెయింటింగ్స్ మొత్తం అంతా కూడా వేసిన వాళ్ళతో కూడా మొత్తం కూడా చిత్రకళ వీధి అని చెప్పేసి పేరుతో కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ఈ రోజు ఉదయం కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మరి అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేతలు బోనమణి శ్రీనివాస్ యాదవ్, మిగతా వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో కూడా ఒకసారిగా తొలగించేందుకు వెళ్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు యొక్క గన్మెన్ కూడా ఆ మంత్రి కందుల దుర్గేష్, బోనమణి శ్రీనివాస్ యాదవ్ కూడా ఇద్దరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గన్మెన్కను బోనమణి శ్రీనివాస్ యాదవ్ మధ్యలో కూడా వాగ్వాదం చోటు చేసుకుని ఒక దశలో కూడా బోనమణి శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ గుండెల మీద మోచేత్తో తన్నారని చెప్పేసి కూడా బోనమణి శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. మిగతా అందరికి కూడా వేలాది మందికి వచ్చిన ప్రజల మధ్యలో కూడా ఒక్కసారిగా అరుపుల కేకలతో కూడా ఒక్కసారిగా కూడా సభా ప్రాంగణం మొత్తం దత్తరిల్లిపోయింది. అయితే కందుల దుర్గేష్ అటువైపు బోనమణి శ్రీనివాస్ యాదవ్ అడ్డుకోవడంతో కూడా బోనమణి శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలు మొత్తం కూడా వారి మీద కూడా తిరగబడిన పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి మొత్తం కూడా కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్న తర్వాత అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. దీని మీద బోనమణి శ్రీనివాస్ యాదవ్ జనసేన నేత మాట్లాడుతూ తనను అడ్డుకున్నాడనే తన మీద గొడవకు వచ్చిన తర్వాత కూడా తనని అడ్డుకొని తన గుండెల మీద కూడా తన్నారని చెప్పిన తర్వాత కూడా ఒకసారి గుండాగిన పనైందని, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కూడా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని చెప్పేసి కూడా బోనమణి శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. Figure it out.